హాయ్ హలో వెల్కమ్ టు మహా ఫుడ్స్ నుంచి ఈరోజు ప్రిపేర్ చేస్తున్న డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అనేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. కాజు, బాదం, పిస్తా అండ్ వాల్నట్స్ ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడ నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి ఇవి కూడా గీ రోస్ట్ చేశాను. అలానే ఇక్కడ వాటర్ మెలాన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. కొంచెం వాల్నట్స్ కూడా వేసాను అండ్ నువ్వులు కూడా వేసాను అనమాట. సో ఇవన్నీ కూడా గీ రోస్ట్ చేసుకోవాలి. బాగా చేసేసుకొని కింద ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది నేను చూపించాను మీకు. అండ్ ఇంకొక పక్కన ఖర్జూరం నేతితో ఫ్రై చేస్తున్నాను. ఖర్జూరం మొత్తం గ్రైండ్ చేయకుండా హాఫ్ మాత్రం గ్రైండ్ చేశాను, కొంచెం కచ్చా పచ్చాగా. అండ్ ఇంకా హాఫ్ మాత్రం ఇలానే ఉంచేసేసాను. ఇది బాగా నెయ్యి వేసి గీ రోస్ట్ చేసుకోవాలి. నేతితో బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా చేసుకోవాలి. ఇది కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోయాక మనం లడ్డు చుట్టడానికి రెడీ అయిపోయినట్టు. సో నేతితో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా, సాఫ్ట్గా అయిపోతే ఖర్జూరం ఎలా అయిపోతుందో మనకి ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది. మొత్తం పేస్ట్ లాగా చేసేస్తే లడ్డు చూడడానికి బాగుండదు, తినడానికి కూడా టేస్ట్ అనిపించదు. అందుకనేసి నేను హాఫ్ మాత్రమే గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసి హాఫ్ కూడా కొంచెం కచ్చపచ్చగా చేస్తాను, కంప్లీట్గా పేస్ట్ లాగా చేయకుండా. సో ఇది పక్కన కుక్ అవుతూ ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసేసాను. నిన్న ఈవినింగ్ నేను 2 kgs సున్నుండలు ప్రిపేర్ చేశాను. ఇప్పుడు 1.5 kg వరకు ఉంది డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ అనమాట. 1/2 kg రిలేటివ్ వాళ్ళ బాబుకి, సో వాడి కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక 1 kg ఆర్డర్ అనమాట. సో ఈ లడ్డు చుట్టేసేసాక నాకు ఈవినింగ్కి కాజు చిక్కీ ప్రిపేర్ చేయాలి. అండ్ ఇంకా 2 to 3 పికిల్స్ పోపు పెట్టాలన్నమాట. తిరగమాత పెట్టేసేసి రేపు ఈవినింగ్కి డిస్పాచ్ చేస్తాను. డ్రై ఫ్రూట్ లడ్డు చేసిన రోజే డిస్పాచ్ చేస్తే ఏమంటే స్టిఫ్నెస్, అంటే ఎక్కువ ఘీతో రోస్ట్ చేస్తాం కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి ఇవి ఊరికే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి, ప్రోటీన్ లడ్డు కానీ ఇవి కానీ. అందుకని నేను కంపల్సరీ ఇవి చేశాక నెక్స్ట్ డే ఒక నైట్ అంతా నా దగ్గర ఉంచేసేసి నెక్స్ట్ డే చక్కగా చెప్పిన మాట వింటాయన్నమాట బాక్స్ ప్యాకింగ్కి. సో అందుకని రీసెంట్గా అంటే నేను ఫ్రెష్గా ఉండాలి అనేసి చేసిన రోజు చక్కగా ప్యాక్ చేసి పంపేద్దాము, వాళ్ళకి ఫ్రెష్గా ఉంటాయి కదా అనుకున్నాను. బట్ చేసిన రోజు ప్యాక్ చేసి పంపిస్తే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి, 1 or 2 అయినా బ్రేక్ అవుతున్నాయి. అందుకనేసి ఈ మధ్యనే ఇవి చేసిన నెక్స్ట్ డేకి ప్యాక్ చేస్తున్నాను, చక్కగా వెళ్ళిపోతున్నాయి అన్నమాట బ్రేక్ అవ్వకుండా. సో ఇది ఒక 2 kgs వరకు అవుతుంది. మా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు తింటారు. అండ్ ఇంకా మా రిలేటివ్ వాళ్ళ బాబు కోసం అని ఇంకా ఆర్డర్ కూడా ఉంది కదా, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా రేపు ఈవినింగ్ డిస్పాచెస్ అనమాట. ఇంకా ఎవరికైనా కూడా మహా ఫుడ్స్ నుంచి పికిల్స్ కానీ, కారపళ్ళు కానీ, స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేసేయండి. చూసారు కదా, ఇది మొత్తం కూడా కేజీ లేదు, ఇంకా కొంచెం ఆపేసాను అనమాట. ఇది కేజీ డేట్స్ అనమాట, 1 kg ఉంది డేట్స్. అండ్ ఇవన్నీ కూడా కలిపేసేసి 1.5 kg వరకు అవుతున్నాయి. డేట్స్ ఎక్కువ వేసేసి డ్రై ఫ్రూట్స్ తక్కువ వేస్తే కాస్ట్ తగ్గుతుంది, కొంతమంది అలా ఇష్టపడుతున్నారు. బట్ డేట్స్ తక్కువ వేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తేనే కాస్ట్ పెరుగుతుంది, టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో నేను డేట్స్ని ఈ క్వాంటిటీ అంతా కూడా వేయట్లేదు, ఇంకా తగ్గించి వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కలిపేసి 1.5 kg పైన ఉంది, 2 kgs వరకు ఉన్నాయి. అండ్ ఇవి మాత్రం 1 kg ఉంది. సో నేను లడ్డు చుట్టేసి మీకు పిక్ పెడతాను, టెక్స్చర్ తెలిసిపోతుంది మనకి. బయట షాప్స్లో కానీ బయట వేరే వాళ్ళ దగ్గర కానీ మీకు లడ్డు మీరు పర్చేస్ చేసినప్పుడు ఖర్జూర ఎక్కువ ఉంటుందా, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటున్నాయా చూస్తారు కదా, తెలుస్తుంది. సో నా లడ్డూలో చూస్తే కూడా మీకు అదే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఖర్జూర హాఫ్ క్వాంటిటీ కూడా ఉండదు, జస్ట్ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తాను అంతే. డ్రై ఫ్రూట్సే ఎక్కువ ఉంటాయి.
సో కాస్ట్కి తగినట్లు మీరు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మహా ఫుడ్స్ నుంచి ఎవరికైనా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ కారపళ్ళు కానీ అలానే నాన్ వెజ్ పికిల్స్ కానీ లడ్డూస్ కానీ ఏం కావాలన్నా కూడా వాట్సాప్ చేసేసేయండి. ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళడం అనేది నాట్ అలౌడ్ అండి. ఓన్లీ కొరియర్స్ చేస్తాను. తెలంగాణ అండ్ ఆంధ్ర ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు కాబట్టి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా అవసరం లేదు. సో హ్యాపీగా మీరు మహా ఫుడ్స్ నుంచి పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.